సార్ మా స్టూడెంట్ రాకేష్ డ్రగ్ తీసుకుంటూ బయట కనిపించారు సార్. మన స్టూడెంట్ రాకేష్? అవును సార్. డ్రగ్సా? హలో, నేను మీ బాబు ప్రిన్సిపల్ మాట్లాడుతున్నానండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. అదేనండి, స్కూల్ ఫీజు కట్టాల్సిన టైం దాటి 1 వీక్ అయింది. మరి ఇంత లేటా? మా వాడికి హెల్త్ బాగాలేదండి, హాస్పిటల్ జాయిన్ చేశాం. ప్లీజ్ నాకు 1 మంత్ టైం ఇవ్వండి, మనీకి ఇబ్బందిగా ఉంది. మీ ప్రాబ్లమ్స్ మాకు చెప్పొద్దండి. నేను మిడిల్ క్లాస్ అండి సార్. వచ్చే జీతంలో సగం మనీ మా వాడి ఫీజుగా సరిపోతుంది. ఒక 1 మంత్ ఇచ్చేసేయండి సార్ ప్లీజ్. రేపటిలోగా మీరు ఫీజు కట్టకపోతే మీ బాబు టీసీటీని పంపిస్తా. ఆ తర్వాత మీ ఇష్టం. లోడింగ్ ఫోన్. 1000 మంది పేరెంట్స్ 1000 కారణాలు చెప్పి స్కూల్ ఫీజు కట్టకపోతే స్కూల్ మూసి కూర్చోవాలి. అదేంటి సార్, మీరు ఫోన్ చేసి రాకేష్ డ్రగ్స్ గురించి చెప్తారనుకున్నాను, కానీ మీరు. చూడమ్మా, నువ్వు ఈ ఫీల్డ్ కొత్త. మనం రాకేష్ గారిని కలిస్తే వాడి ఫ్రెండ్స్, మన స్టూడెంట్స్ ఇంకెంతమంది పేర్లు బయటకు వస్తాయో. మనం వాళ్ళ పేరెంట్స్ ఫోన్ చేసి చెప్తే వాళ్ళ పిల్లల్ని మన స్కూల్ మార్పించేసి వేరే స్కూల్లో జాయిన్ చేపిస్తారు. ఆ దిక్కుమాల మీడియా వాళ్ళు 24 గంటల్లో బ్రేకింగ్ న్యూస్ అంటూ మన స్కూల్ చూపించి రచ్చరచ్చ చేస్తారు. అప్పుడు స్కూల్ మూసి కూర్చోవాలి. అర్థమైంది కదా? ఇలాంటివన్నీ చూసి చూడటం వదిలేయాలి. వెళ్ళు, లాస్ట్ టైం అవుతుంది. చూశారుగా, ఇది ప్రస్తుతం మన స్కూల్స్లో పరిస్థితి. ఈ ప్రైవేట్ స్కూల్ వాళ్ళు ఒకవైపు దారుణంగా ఫీజుల దోపిడీ చేస్తూ, మరోవైపు డ్రగ్స్ మాఫియా స్కూల్ ఆవరణలోనే రాజ్యమేలుతున్నా పట్టించుకోవడం లేదు. దీనిపై పోరాటానికి HSPA హైదరాబాద్ స్కూల్స్ పేరెంట్స్ అసోసియేషన్ జూలై 15న నెక్లెస్ రోడ్లో సాయంత్రం 3 గంటలకు నిరసన కార్యక్రమం తలపెట్టింది. మీ పిల్లల శ్రేయస్సు కోరే తల్లిదండ్రులుగా మీ బాధ్యతగా మీరు ఈ కార్యక్రమానికి తరలిరండి. జై హింద్.